విశాఖపట్నంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి కేజీహెచ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం నుంచి విద్యుత్ నిలిచిపోయి కీలక విభాగాలకు పవర్ కట్టే సమస్య ఏర్పడింది. ముఖ్యంగా స్త్రీల వార్డు, చిన్నపిల్లల వార్డు వంటి ప్రధాన విభాగాల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. విద్యుత్ లేకపోవడంతో రోగులు చిమ్మ చీకట్లో చికిత్స పొందుతున్నారు. నరకం అనుభవిస్తున్నామంటూ కొందరు రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు కొవ్వొత్తులు వెలిగించి రోగుల వద్ద కదల్లేని దీనస్థితిలో నానా అవస్థలు పడుతున్నారు. విద్యుత్ అంతరాయం కారణంగా రోగుల బంధువులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు. విశాఖపట్నంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి కేజీహెచ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం నుంచి విద్యుత్ నిలిచిపోయి కీలక విభాగాలకు పవర్ కట్ సమస్య ఏర్పడింది. ముఖ్యంగా స్త్రీల వార్డు, చిన్నపిల్లల వార్డు వంటి ప్రధాన విభాగాల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో రోగులు చిమ్మ చీకట్లో చికిత్స పొందుతున్నారు. నరకం అనుభవిస్తున్నామంటూ కొందరు రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు కొవ్వొత్తులు వెలిగించి రోగుల వద్ద కదల్లేని దీనస్థితిలో నానా అవస్థలు పడుతున్నారు. విద్యుత్ అంతరాయం కారణంగా రోగుల బంధువులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ లైన్లో ఉన్నారు. సూర్యప్రకాష్, అప్డేట్స్ ఏంటి? దాదాపు కేజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 10 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్? ఉత్తరాంధ్ర వైద్య ప్రదాత అయిన కేజీహెచ్ లో అయితే నిన్న మధ్యాహ్నం నుండి కూడా పవర్ లేకపోవడంతో అయితే రోగులు అలానే రోగు బంధువులు ఎవరైతే ఉంటారో అటెండర్స్ వాళ్ళంతా కూడా తీవ్రంగా అయితే ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. నిన్న మధ్యాహ్నం 1 గంట ఆ యొక్క సమయంలో అయితే ఎర్త్ అవర్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు అక్కడ వెహికల్స్ కింద నుండి ఈ యొక్క లైన్స్ అన్ని కూడా భూగర్భ జలాలు ఏ విధంగా వేస్తారో అదే విధంగా భూ లోపల నుండి అయితే ఈ యొక్క కేబుల్స్ అన్నింటిని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ భారీ వాహనాలు రాకపోవడం కారణంగా లోపల ఉన్న కేబుల్స్ అన్ని కూడా విషయంతో అయితే ఈ యొక్క కరెంట్ ఇబ్బంది అయితే ఏర్పడింది. కేజీహెచ్ లో కరెంట్ లేకపోవడంతో భారీ అయితే అక్కడ గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోగులతో పాటు వచ్చే అటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బంధువులు దోమలు ఎక్కువగా ఉంటాయి. ఆ చెట్టు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా చెట్లు అనే సముద్రం దగ్గర కావడం అయితే ఎక్కువగా దోమలు కానీ ఇటువంటి ఉంటాయి. అలానే క్లీనింగ్ సెక్షన్ బాగుండకపోవడంతో అయితే ఎక్కువగా దోమలు అనే ఈగలు ఆ పరిసర ప్రాంతం క్రిమి కీటకాలు అత్యధికంగా ఉండడంతో బయటకు వచ్చిన రోగుల బంధువులకి కూడా రాత్రంతా కూడా పవర్ లేకపోవడం చెప్పచ్చు. అలాగే ఇవి కానీ వాటిలో జనరేటర్స్ రన్ చేసి అప్పటికప్పుడు ఏవైనా ఎమర్జెన్సీస్ అయితే చేయగలిగితే అన్ని వార్డులలో కూడాను ఇదే విధంగా ఉండడంతో అయితే భారీ ఎత్తున అయితే రోగుల యొక్క బంధువులు అయితే బాగా పడ్డారనే విషయాన్ని అయితే స్థానికంగా అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ తెలియజేస్తున్నారు. మరోపక్క నిత్యం కూడా ఈ యొక్క కేజీహెచ్ పలు ఆరోపణలు అత్యధికంగా రావడంతో ప్రజలంతా కూడా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఉచితంగా ఇవ్వాల్సిన వైద్యాన్ని కూడా భారీ ఎత్తున